హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్నాక్స్ ఐటమ్ అండి. నూనె అసలు వాడకుండా చాలా టేస్టీగా ఉండే ఒక సింపుల్ కేక్ అండి. నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోని ఒక కోడిగుడ్డు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు చక్కెర, ఒక యాలక్కాయ తీసుకొని మిక్సీ పట్టానండి. ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులోని వీడియోలో చెప్పిన విధంగా ఒకసారి కలిపేసి ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అనేది వేస్తున్నాను. చిటికెడు సాల్ట్ వేసేసి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. మీ కనుక రాగి పిండి అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/4 స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/4 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే నేను ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో పాలు అనేది తీసుకొని ఇందులో వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, మీకు కనుక ఎక్కువ పల్చగా అనిపించినట్లయితే ఇంకో 1 టీ స్పూన్ వరకు గోధుమ పిండి అనేది యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ పట్టేయండి, సరిపోతుంది. తర్వాత కేక్ మోల్డ్ అయితే తీసేసుకొని బ్రష్ సహాయంతో ఆయిల్ అనేది అప్లై చేసేసి తర్వాత 1 స్పూన్ వరకు గోధుమ పిండి వేసి అంతా స్ప్రెడ్ చేయాలండి. ఎక్స్ట్రా పిండిని అయితే బయటికి తీసేసేయాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం దీంట్లోని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులో వేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2-3 సార్లు ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే అది అంతా పోతాయి. తర్వాత నేనైతే బాదం పప్పును ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఈ విధంగా వేస్తే పిల్లలు డెకరేషన్ అయితే బాగా నచ్చుతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా వేసేసి ముందుగా నేనైతే ఎయిర్ ఫ్రైయర్ని 2 మినిట్స్ ప్రీ హీట్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కేక్ని ఇందులో పెట్టేసి ఇంకా లోపలైతే సెట్ చేసేస్తున్నానండి. ఇదైతే 180 డిగ్రీస్ నుంచి 6 మినిట్స్ వరకు పెడుతున్నాను. తర్వాత మీకు కనుక ఎయిర్ ఫ్రైయర్లో నచ్చకపోతే కడాయిలో కూడా చేసుకోవచ్చు అండి, బేక్ చేసుకోవచ్చు. అదైతే 30 నుంచి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మనం దీన్ని బేక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా రెడీ అయిపోయే కేక్ అయితే రెడీ అండి. చూసారు కదా, పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే డిమోల్డ్ చేస్తున్నాను నైఫ్ సహాయంతో. అంతా సైడ్ అంతా కట్ చేసి చూసారా ఎలా వస్తుందో, చాలా ఈజీ కదా. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మౌల్డ్కి అయితే ఏం పెట్టలేదు. చూసారు కదా ఎంత బాగా నీట్గా వచ్చేసిందో. చూడండి ఎంత ఫ్లఫీగా కూడా ఉంది. ఆయిల్ వేయకపోయినా చాలా అంటే చాలా సింపుల్గా వచ్చింది కదా. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. టేస్టీ అయినా హెల్తీ అయినా చాక్లెట్ కేక్ అయితే రెడీ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.